ఇక్కడికి మన క్వెషన్ ఏమంటున్నారంటే ఏ అండ్ బి అండర్టేక్ టు డూ అ వర్క్ ఫర్ రూపీస్ 600. ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 6 days. బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 8 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ద జాబ్ ఇన్ 3 days. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ అంటున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఏ అలోన్ ఎన్ని రోజుల్లో చేయగలరు? 6 days. బి అలోన్ ఎన్ని రోజుల్లో చేయగలరు? 8 days. సో ఫస్ట్ ఎల్‌సిఎం ఆఫ్ 6 అండ్ 8 ఎంత అవుతుంది? 24. అంటే టోటల్ 24 యూనిట్స్ వర్క్ ఉంది అని అర్థం. సో వర్క్ పర్ డే ఎంత అవుతుంది ఏకి? 24/6 విచ్ విల్ బి 4 యూనిట్స్ పర్ డే. బికి ఎంత? 24/8 విచ్ విల్ బి 3 యూనిట్స్ పర్ డే. తర్వాత ఏమంటున్నారు? విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ద జాబ్ ఇన్ 3 days అంటున్నారు. అంటే మొత్తం 3 days కష్టపడ్డారు. సో సిది మనం సమ్ ఎక్స్ యూనిట్స్ పర్ డే అని అనుకుందాం. అప్పుడేమవుతుంది? 4 యూనిట్స్ ఏవి, 3 యూనిట్స్ బివి, ఎక్స్ యూనిట్స్ సివి. మొత్తం కలిపి వర్క్ ఎంతుందంట మన దగ్గర? 24 యూనిట్స్. సో 3 1s, 3 8s. 4 + 3 ఎంత? 7. సో 7 + x will be equal to 8. X will be equal to 1 unit per day. సో ఇప్పుడు A:B:C తీసుకుంటే A ఎంత? 4 యూనిట్స్, B 3 యూనిట్స్, C 1 యూనిట్ కష్టపడుతున్నట్లు. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడుది? 4 + 3 + 1 అంటే 4, 5, 6, 7, 8. టోటల్ 8 యూనిట్స్ అన్నమాట. వాళ్ళకి ఎంతొచ్చిందంటే డబ్బులు? రూపీస్ 600. అంటే 600ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. 4 2s, 4 15s. అంటే పర్ పార్ట్ వాళ్ళకి 75 రూపీస్ వచ్చినట్లు. అంటే సికి 75 రూపీస్. బికి 75 times 3 which will be 225. ప్లస్ 75 చేస్తే అదే కాబట్టి ఏకి 300. సో ఆప్షన్ ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.